సిటీ ఇండియా న్యూస్ తెలుగు. పండరీనాథ్ జడ్చర్ల నియోజకవర్గానికి బీఎస్పీ పార్టీ తరపు నుంచి ఇన్ఛార్జిగా నేను పనిచేస్తున్నాను. నేనేంటంటే ఇక్కడ పాలిటెక్నిక్ విద్యార్థులు ఏదైతే వాళ్ళు ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం కోసము మేము మద్దతుగా వచ్చి ఈరోజు ఆ పాలిటెక్నిక్ విద్యార్థులకు మేము అండగా నిలబడాలని వచ్చాము. అదేవిధంగా ఆ రోజు ఏదైతే ఇదే గవర్నమెంట్ ఉందో అదే ఫస్ట్ గవర్నమెంట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారు, నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. మరి ఈ గవర్నమెంట్ నిజంగా పౌరులను దిద్దబోతుందా? ఈ జీవోను తీసుకొచ్చి వీళ్ళని బంధించబోతుంది. ఒక పంజరంలో పెట్టేసేసి పాలిటెక్నిక్ వాళ్ళను ఒక పంజరంలో బంధించి ఈ రోజు వాళ్ళను రేపటి పౌరులుగా దించే బాధ్యత ఈ గవర్నమెంట్ వాళ్ళకి లేదు. ఎందుకంటే 97 జీవోని తీసుకొచ్చారు. ఆ జీవోలో క్లియర్ కట్ గా మెన్షన్ చేయాలి కదా. మేము లాటరల్ ఎంట్రీ ఉండదా అనేది క్లారిటీ ఇవ్వాలి కదా. మేము రిమూవ్ చేసేస్తున్నాం. ఏది ఐటీఐ కావచ్చు, హెచ్టి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ టెక్నాలజీ కావచ్చు, దాంతో పాటుగా పాలిటెక్నిక్ కావచ్చు, ఈ మూడింటిని ఒక దగ్గర మిక్స్ చేసి దానికి అవుట్పుట్ ఏంటో చెప్పలేకపోతుంది గవర్నమెంట్. సరే అలా చేసింది కదా, మరి చేస్తే విద్యార్థులతోట లేకపోతే ఉపాధ్యాయులతోట లేకపోతే ఏదో ఒక కమిటీని ఫామ్ చేసి వాళ్ళ ఇన్పుట్ తీసుకోవచ్చు కదా. ఎందుకు తీసుకోలేకపోయింది అంటే ఇక్కడ పేద విద్యార్థులు ఇక్కడ చదివేది గవర్నమెంట్ లో చదివేది పేద విద్యార్థులు మాత్రమే. పేద విద్యార్థులు మధ్య తరగతి విద్యార్థులు మాత్రమే ఈ కాలేజీకి వస్తారు. వాళ్ళకు ఒక ఎయిమ్ ఉంటుంది, వాళ్ళకు ఒక ప్యాషన్ ఉంటుంది. మేము ఇంజనీర్లు అవ్వాలి, మేము ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వాలి, మేము ఒక సివిల్ ఇంజనీర్లు కావాలి. ఎంత ఏంతో వచ్చారు వాళ్ళు. మేము కూడా బిల్డింగ్లు కట్టాలి, మోక్షగుండ విశ్వేశ్వరయ్యను వీళ్ళు ఆదర్శంగా తీసుకొని ఈ రోజు వాళ్ళు పాలిటెక్నిక్ లో జాయిన్ అయ్యారు. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, జాయిన్ అయిన 2 ఏళ్లకే వాళ్ళను తూట్లు పొడిచేసింది. లేకపోతే ముందే చెప్పినట్టే ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఏదో స్టెప్ తీసుకునే వాళ్ళు కదా. మరి అలా తీసుకొనియకుండా మధ్యలో బంధించి ఒక పంజరంలో బంధించి ఏం చేస్తున్నాడు ఈ గవర్నమెంట్, ప్రస్తుత గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ కింద ఇవి ఏదైతే 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయో పీపీపీని వాళ్ళు ఒక స్కిల్ యూనివర్సిటీ కింద మర్జ్ చేస్తున్నారు. ఆ స్కిల్ యూనివర్సిటీకి అక్కడ హెడ్ ఎవరు? ఆనంద్ మహేంద్ర. అది దేనికి సంబంధించింది? ప్రైవేట్ ఎంటిటీ. మరి ఇక్కడ పేద విద్యార్థులు వాళ్ళు ఎట్లా ప్రైవేట్ లో వెళ్ళి ఫీజు పే చేయగలరు? వాళ్ళంతా అఫోర్డ్ చేయగలరా? లేకపోతే అలాంటి కోర్సు వీళ్ళు అక్కడ నేర్చుకోగలరా? మరి ఇదంతా గవర్నమెంట్ తప్పుదాం కాదా? మా డిమాండ్ విద్యార్థుల తరపు నుంచి 97 జీవో ఏదైతే ఉందో దాన్ని తక్షణమే రద్దు చేయాలి. లాటరల్ ఎంట్రీ తర్వాత ఇక రద్దు చేస్తే ఇక లాటరల్ ఎంట్రీ ఎందుకు రద్దు చేయాల్సిన అవసరమే లేదు కదా. 97 జీవోని తక్షణమే రద్దు చేయాలి. ఇంకోటి మీకు విషయం చెప్తా, రేవంత్ రెడ్డి ఇదే మన మన చర్చల ఉదంతపూర్ విజయవాడ మీటింగ్ వచ్చినప్పుడు ఏమన్నాడు, విద్యార్థులు ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పాడు. మరి ఈరోజు చదివిస్తున్నాడా వాళ్ళకి? మరి ఎందుకు చదువుని ఎందుకు చదువుకోవాలని అతనే చెప్తాడు. ఇక్కడ పాలిటెక్నిక్ తీసేస్తుంది అతనే. అలాంటి ఇక్కడ ప్రజలను మభ్య పెడుతున్నది ఈరోజు గవర్నమెంట్ కదా. మరి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలా వద్దా? ఈ రోజు ప్రతి ఒక్క విద్యార్థులు వచ్చారు, వాళ్ళ డిమాండ్ వాళ్ళు చెప్తున్నారు క్లియర్ కట్ గా, నాకు లాటరల్ రద్దు చేయకండి, జీవో తీసేసి అదే పోతుంది కదా. ఇక వీటితో నాకు సంబంధమే లేదు కదా. మరి క్రిమినల్ వేస్ట్ అన్నాడు, మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయలేని అన్నారు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయకపోతేనే వీళ్ళు ఈ రోజు పాలిటెక్నిక్ లో జాయిన్ అయ్యారా? లేకపోతే ఇంకా వేరే కోర్సులో జాయిన్ అయ్యారా? మరి ఎందుకంత హేళన చేసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు అదే విద్యార్థులు అదే ప్రోద్బలంతో ఈ రోజు వచ్చి వాళ్ళ డిమాండ్లను ఈ రోజు మేము ఎందుకు ఉంచుతున్నది. మీడియా మిత్రులకు మీకు చాలా ధన్యవాదాలు. ఇలాంటి ఉద్యోగాలు రద్దు అయ్యేంత వరకు మా విద్యార్థులు ఈ రోజు పోరాడుతూనే ఉంటారు. వాళ్ళకు మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేసి వాళ్ళకు అండగా నిలవాలని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. దాంతో పాటుగా మీకు చెప్పాను, ప్రైవేట్ ఇచ్చేసేసి ఇలా అఫోర్డ్ చేయలేరు. దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. అంటే ఈ రోజు విద్యార్థులే క్వశ్చన్ చేస్తున్నారు, విద్యార్థులకు ఉన్నంత జ్ఞానం వాళ్ళకి లేదా అనేది నాకు ఒకటి అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? వీళ్ళు చెప్తున్నారు మాతోటి అప్రోచ్ అవ్వచ్చు కదా, లేకపోతే ఒక కమిటీని ఫామ్ చేయొచ్చు కదా, వాళ్ళు డైరెక్ట్ రాకపోతే మా నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చు కదా అనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. జీవో 97ని తక్షణమే రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఆ శక్తి స్కీమ్ అనేది ఏదైతే ఉందో, శక్తి వద్దు భుక్తి వద్దు, కేవలం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంజనీర్స్ ని క్రిమినల్స్ అని ఏ విధంగా అయితే అన్నాడో దాన్ని నిజం చేసుకోవడానికి మాత్రమే ఈ ఒక పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళని అందరినీ కూడా
లేబర్స్ ని చేయడానికి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తర్వాత డిప్లొమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేవలం లేబర్ ని చేయడానికి తీసుకొచ్చిన పనికిమాలిన పథకం ఇది. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేనందువల్ల ఈ కష్టం వచ్చి పడ్డది జనాలకు. అదే విద్యాశాఖ మంత్రి ఉండిందంటే, చదువుకునేటోడు ఉండిందంటే కనీసం సంతకం చేయడానికన్నా వస్తుండే కాబట్టి విద్యార్థుల బాధలు ఏంటి అనేది తెలుస్తుండే. కాబట్టి బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున వార్నింగ్ ఇస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలి. డిప్లొమా సివిల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో నేను సివిల్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. గత వారం రోజులుగా నెల రోజుల నుంచి ఎన్నో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిస్ట్రిక్ట్లలో మొత్తం ఈ యొక్క నిరసన ర్యాలీలు తెలియజేస్తున్నాము. శక్తి అనే స్కీమ్ ని తీసుకొచ్చి పేద విద్యార్థులకు ఎంతో భారంగా మారుతుంది. ఈ శక్తి అనే స్కీమ్ కనుక ఒకవేళ అప్లై చేస్తే పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉండదు. ఎంతో మంది నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చి పెద్ద పెద్ద హైయర్ ఎడ్యుకేషన్ చేసి ఇంజనీర్లు కావాలనే కళ నెరవేరదు. ఒక శక్తి స్కీమ్ అనేది రిలీజ్ చేయకుండా పేద విద్యార్థులతోటి చెలగాటం ఆటలు ఆడకుండా మాకంటూ ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీలు పెట్టి ఈ స్కీమ్ ని వెనక్కి తీసుకోవాలని మేము రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. అలాగే ఒక విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించి విద్యాశాఖ మంత్రికి విద్యా సంస్థలన్నీ అప్పగించాలని రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాము. అయితే స్కూళ్ళు కాలేజీలు ఈ యొక్క డిప్లొమా కాలేజీలు అన్ని ఆయనకు భారం అయిపోతున్నాయి. కాబట్టి ఈ యొక్క డిప్లొమా సివిల్ గవర్నమెంట్ ఇంజనీర్ యొక్క గవర్నమెంట్ ని అమ్ముకోవడానికి మహీంద్రా కంపెనీ CEO మహీంద్రా గారికి ఈ యొక్క శక్తి స్కీమ్ ద్వారా రేవంత్ రెడ్డి దీన్ని అమ్ముకుంటున్నాడు. అన్నగారు రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈ యొక్క పేద విద్యార్థుల కోసం అండగా నిలబడి ఈ స్కీమ్ ని వెంటనే రద్దు చేసి మీ కొరకు మేమందరం మీకు ఒక కొడుకు లాంటి వాళ్ళం, ఒక తమ్ముళ్ళు లాంటి వాళ్ళం కాబట్టి మా కొరకు కూడా ఈ యొక్క స్కీమ్ ని వెనక్కి తీసుకోండి, మాకు కూడా స్వేచ్ఛ ఇవ్వండి చదువుకోవడానికి. ఈ యొక్క శక్తి స్కీమ్ ని వెంటనే రద్దు చేయాలని మేము రేవంత్ రెడ్డి గారిని మరి కోరుతున్నాం.